హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో చాలా మంది పేరెంట్స్ ఎదురు చూస్తున్న ప్రైవేట్ స్కూల్స్ లో 25% ఫ్రీ సీట్స్ ఇది ఏప్రిల్ 28వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని అందరూ కూడా ఎదురు చూసారన్నమాట అండి. చెప్పిన ప్రకారం ఏప్రిల్ 28న సైట్ కూడా ఓపెన్ అయిందన్నమాట. కానీ రిజిస్ట్రేషన్స్ లింక్ ఇవ్వలేదు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, అలాగే వయసు ఎంత ఉండాలి, ఎంత మధ్యలో పుట్టిన పిల్లలు దీనికి ఎలిజిబుల్ ఉంటారు, అలాగే దీనికి 6 అంచెల షెడ్యూల్ అయితే కనుక ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. అది ఏంటి, అసలు ఎవరికి ఎంత పర్సంటేజ్ ఇస్తారు, 25% సీట్స్ అన్నారు కదా, దాన్ని ఎవరికి ఎంతెంత కోటా కింద విభజించారు, అలాగే ఇది అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, వీటన్నిటి గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తారనమాట అండి. అయితే ఆర్టీఈ చట్టం సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలు మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలో వారి సమీప నివాస ప్రాంతంలోని సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి స్టేట్ సిలబస్ లకు అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో ఉచితంగా 25% సీట్లు అయితే కనుక కేటాయింపు. అంటే దీనికి కావాల్సిన వయసు ఎంత ఉండాలంటే కనుక సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి సిలబస్ అయితే కనుక ఈ పాఠశాలలకి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖు 2019లో పుట్టిన వాళ్ళే ఉండాలి. అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్యలో జన్మించి ఉండాలన్నమాట. అంటే 5 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. ఏప్రిల్ 2 నుంచి 2019 మార్చి 31, 2020 మధ్యన పుట్టి ఉండాలన్నమాట అండి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి సిలబస్ లో తమ పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఈ ఏజ్ మధ్యలో పుట్టి ఉండాలన్నమాట అండి. మరి స్టేట్ సిలబస్, అదే స్టేట్ సిలబస్ పాఠశాలల్లోని తమ పిల్లల్ని జాయిన్ చేయాలంటే కనుక జూన్ 2, 2019 నుండి మే 31, 2020 ఇదేంటంటే జూన్ వరకు మాట అండి. జూన్ 2వ తారీఖు నుండి జూన్ 2, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి ఉండాలి. 5 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అండి. ఇది వయసు మాట అండి. అయితే దీనికి 6 అంచెల నిర్ధారణ ద్వారా ఎలిజిబిలిటీ ధృవీకరణ పిల్లల క్రింద తెలిపిన వివరాల ప్రకారం అర్హులు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు, అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులకి 5% అయితే కనుక వాళ్ళకి కేటాయించారన్నమాట. షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ వాళ్ళకి 10%, షెడ్యూల్ తెగలు ఎస్టీ వాళ్ళకైతే కనుక 4%, ఇక మిగిలిన బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీ, గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయము 1,20,000 కన్నా తక్కువ ఉండాలి. బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీలకి, ఓసీకి అయితే కనుక ఇన్కమ్ అయితే చూస్తారటండి. ఆ ఇన్కమ్ పట్టణాల్లో అయితే కనుక 1,44,000 కన్నా తక్కువ ఉండాలి. పల్లెటూరులో అయితే అంటే గ్రామాల్లో అయితే కనుక 1,20,000 కన్నా తక్కువ ఉండాలన్నమాట. అంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి జాయినింగ్ అయ్యేటప్పుడు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట అండి. మరి ఇది ఇప్పుడు ఆన్లైన్ లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఇది మే 2వ తారీఖు నుంచి కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మే 2వ తారీఖు నుంచి మే 19వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట అండి. దీనికి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, csc.ap.gov.in. ఇది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అన్నమాట అండి. అలాగే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈసారి అయితే కనుక ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు అనమాట. ఇన్కమ్ కూడా ఉండాలన్నమాట అండి. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇన్కమ్ కూడా చూస్తారండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అది తల్లిదండ్రులకు కాదండి, పిల్లలకి ఎవరినైతే జాయిన్ చేస్తున్నారో ఆ పిల్లలకి మాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అలాగే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డ్స్ ఉండాలి అన్నమాట అండి. ఆధార్ కార్డు 5 సంవత్సరాలు నిండి ఉండాలి అన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు నిండిపోతే దానికి ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది అన్నమాట అండి. చూసుకోండి, మీ పిల్లలకి 5 సంవత్సరాలు నిండిపోతే కనుక ఆధార్ సెంటర్కి తీసుకొని వెళ్ళి ఆధార్ ఈకేవైసీ కూడా చేయించండి. అంటే బయోమెట్రిక్ 5 ఇయర్స్ దాటిన తర్వాత చేయిస్తాం చూడండి, అది మాట. మీరు అక్కడ తీసుకొని వెళ్తే చెప్పేస్తారన్నమాట అండి ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ అవుతుందా లేదా బయోమెట్రిక్ అన్న విషయాన్ని. అలాగే ఇంకా మీరేంటంటే మీకు రేషన్ కార్డులోని పిల్లల పేర్లు ఈకేవైసీ కూడా కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఈకేవైసీ చేస్తున్నారు. ఈ నెల 30వ తారీఖు లాస్ట్ డేట్ మాట అండి. ఈ 30వ తారీఖు లోపు ఈకేవైసీ చేయించుకోవాలి తప్పనిసరిగా కూడా. సో మరి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మే 2వ తారీఖు నుంచి మీరైతే కనుక రెడీగా ఉండండి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి. 6 అంచెల నిర్ధారణ ద్వారా దీనికి ఎలిజిబిలిటీ అయితే కనుక తీస్తామని చెప్తున్నారు కదండి.
ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇది కూడా లాటరీ పద్ధతిలోనే రిజల్ట్ అయితే కనుక వస్తుంది. రిజల్ట్ కూడా డేట్స్ మారుతాయి అన్నమాట. ఎందుకంటే ఇది వరకు చెప్పిన డేట్స్ వేరు, ఇప్పుడు రిజల్ట్ డేట్ కూడా మారుతుంది అన్నమాట. మళ్ళీ రిజల్ట్ డేట్ ఏమైనా కానీ కొత్తగా తెలిసిన, ఇంకా దీనిలో ఏదైనా విషయాలు తెలిసినా మళ్ళీ నేను వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను అనమాట అండి. మళ్ళీ ఆన్లైన్ లో అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే చాలా మందికి మొబైల్లో చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటో నేను వీడియో అయితే చేసి చూపిస్తానండి లైవ్ లోని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి. మనం పెట్టక్కర్లేదండి, పెట్టే దారి చూపిద్దామండి. అందుకే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి.